డ్రగ్స్ నియంత్రణపై రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా పనిచేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. డ్రగ్స్ కేసుల్లో ఇప్పటికే చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్న నేపథ్యంలో కొందరు యువకులు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సాముయేల్ హిందువులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవించే సెక్యులర్ సిద్ధాంతాలతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందూ మతాన్ని తక్కువ చేస్తోందని, కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల మందుల సాముయేల్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేయటం జరిగింది. దాని మీద కొంతమంది మిత్రులు మతపరమైనటువంటి సమస్యగా మాట్లాడటం జరుగుతుంది. కానీ మందుల సాముయేల్ గారే ప్రెస్ మీట్ పెట్టి తనకి అటువంటి ఉద్దేశం లేదని, ఆ రకంగా మాట్లాడలేదని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలే సెక్యులరిజం అంటే అన్ని మతాలని గౌరవించటం, హిందూ మతానికి సంబంధించిన ప్రజల్ని కానీ మతాన్ని కానీ, అదే రకంగా ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ ఎవరికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించడానికి, దాన్ని ఆరాధించడానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. ఇటీవల